ఒకప్పుడు ఓకే నిజం. ఈయనేంటంటే ఒక చోట స్ట్రక్ అయిపోయారు 2004కి ముందు. అప్పుడు మన ఈనాడు మన జ్యోతే ఉండేవి, మన టీవీ ఛానళ్లే ఉండేవి, చప్పట్లు కొడతా ఉండే, అద్భుతం అని చెప్తా ఉండే, ప్రపంచానికి కూడా అదే చెప్తా ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతీయ నాయకుడు అట్టించి వెళ్తున్నాడండి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. మామూలుగా ఇది మనకి వార్త కాదు, వీళ్ళ రియల్ టైం గవర్నెన్స్ లో ఒక వార్త వచ్చేస్తుంది. చంద్రబాబుని అభినందించిన సోన్సో నాయకుడు, ఆయన వేరే పార్టీ వాడైనా సరే ఈయన కనబడగానే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన నాయకుడు. చంద్రబాబు అంటే అది, చంద్రబాబు అంటే ఇది అని రాస్తారు అక్కడ. క్యాజువల్ మనం ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళామనుకోండి, సెషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరి నాయకుడు వెళ్తున్నప్పుడు ఎదురు వెళ్ళినప్పుడు నమస్తే అండి అన్నాం అనుకోండి, అంటే షేక్ హ్యాండ్ ఇస్తాడు అతను. వెంటనే మనం రాసుకోవాలి, ఇక సాయిని కలిసిన రాహుల్ గాంధీ, సాయిని కలిసిన ప్రియాంక గాంధీ అని, ఇట్టుంటాయి వ్యవహారం. అక్కడికి రాస్తాం. అవి ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ తో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎక్కడ ఎందుకు, ఇదివరకు నేను ఇంటి పన్ను కానీ ఇవన్నీ మీకు తెలుసు, మన దీంట్లో ఆన్లైన్ లోనే కొట్టేసేసి ఆ తర్వాత గూగుల్ పేలోకి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయేది సింపుల్ పేమెంట్. ఇప్పుడు నానా తిప్పలండి. నిన్న క్యూ లైన్ లో నుంచి డబ్బులు కట్టే నేను, క్యూ లైన్ లో నుంచుని అదేదో డ్రైనేజ్ ట్యాక్స్ అని నాకు తెలియదు. మామూలుగా ఆన్లైన్ లో మనం ఇదివరకు ఏంటి నొక్కితే ఏమేమి బాకీ ఉన్నాయో, ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, మంచినీళ్ళ పన్ను, ఇవన్నీ వచ్చేది లిస్టు. మొత్తం కలిపి ఇంత అనేవాళ్ళు, మనం కొట్టేసేవాళ్ళం. దాంట్లో మనం పన్ను కొట్టాలని ఎందుకు అనుకుంటాం, పన్ను ఎప్పటికప్పుడు కట్టేసేవాళ్ళం మనం, మనకు అవసరం కూడా లేదు అది. ఆ పన్ను గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? మనం ఏం కర్మ అది. నేను దాదాపుగా 7-8 ఏళ్ల తర్వాత వాళ్ళ క్యూ లైన్ లో నుంచున్నాను నిన్న. ఎందుకంటే ఆన్లైన్ లో వస్తుంది, నా బ్యాంక్ లేదంటది అందులో. బ్యాంకులు దాని పేరేంటది, నెట్ బ్యాంకింగ్, యూపీఐలోకి పోదు. ఇదివరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళిపోయేది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మనం గూగుల్ పేలో కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ మనం ఇది నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఆ నెంబరు నొక్కగానే, రిఫ్రెష్ నొక్కగానే మన ట్యాక్స్ ఎంత బకాయి ఉండేదో వచ్చేసేది. ఇప్పటికీ నా ఈ ఎల్ఐసి అయినా లేకపోతే బ్యాంక్ లోన్స్ అయినా ఏవైనా సరే ఆటోమేటిక్ గా నాకు ముందు ఇది వచ్చేస్తుంది, నేను పే కొట్టేస్తాను.